నేను మరి ముందుకు నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. రాత్రి కూడికి ఆశ్రయించండి. మాట్లాడినటువంటి మీ దాసుని మీ ఆత్మ చేత నింపి బలపరిచి మా ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటి వర్తమానం అనుగ్రహించమని విజ్ఞాపన చేయొచ్చు. వచ్చిన మీ బిడ్డలను మీ వాక్యం చేత సంధించి పంపించమని యేసు ప్రభు దీవెనాలను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ప్రార్థనలో సహకరించిన మరి సేవకులకు రత్నరాజు గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన యొక్క కూడికలో ముందుకు సాగుదాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కీర్తనల నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మరి మనం ముందుకు సాగుదాం. నలభై ఐదవ కీర్తన మరి 7వ వచనం నుంచి 17వ వచనం వరకు, 9వ వచనం నుంచి 17వ వచనం వరకు, 45వ కీర్తన 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి చదివి వినిపించవలసిందిగా మరి జిఎఫ్ఐ సేవకులైన మరి బత్తుల సుధాకర్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఎదురుకొచ్చి వాక్యం చదవాలని చెప్పి మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారు బిషప్ నాయన్ గారికి, సంపూర్ణ కుటుంబానికి, అలాగే శ్రావణయ్య గారికి, ఈరోజు వర్తమానం అందిస్తున్నటువంటి దైవజనులకు అందరికీ వందనాలు. ఈ యొక్క కూడిక నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథము 45వ కీర్తన 9వ చరణం నుండి 17 వరకు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫెరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురములో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజు నగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. తరములన్నింటను నీ నామము జ్ఞాపకముగా ఉండినట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. వాక్య పఠనంలో మా సహకరించిన సుధాకర్ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క సభల నిమిత్తము మరి చాలా ఖర్చు అవుతుంది కనుక మరి ఈ సభల నిమిత్తము మరి కానుకలు స్వీకరించాలని చెప్పి మరి తలస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు అషర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండి మరి ఆ ఆఫరింగ్స్ బకెట్స్ని మరి రెడీగా పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. మరి మీ యొక్క ఆ కానుకలను మరి పాట పాడుతూ ఉండగా ఆ బకెట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క కానుకలను మరి ఆ బకెట్లు వేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కోయిర్ బిడ్డలందరూ వచ్చి మరి ఈ సమయంలో మరి కోయిర్ బిడ్డలు మరి అక్కడికి వచ్చి మరి ఈ కానుకల సమయంలో ఒక పాట పాడి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.